అవును, వాళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ కలుసుకున్నారు. ఇదేదో కొత్త సినిమా టైటిల్ కాదు. పాత సినిమా టైటిల్కు కొనసాగింపు అంతకన్నా కాదు. ఇది నిజం, సాగుతున్న సత్యం. మంచు మనోజ్, భూమా మౌనికల ప్రేమ పెళ్లి గాథ. మంచు మనోజ్ మంచుకొండ ఎత్తంత వ్యక్తిత్వం, ఔన్నత్యం, కృషి కలిగిన మంచు మోహన్ బాబు చిన్న కొడుకు. గొప్ప కుటుంబం. చిన్నతనం నుంచే బాలనటుడిగా సినిమా ప్రవేశమున్న వ్యక్తి. మంచు విష్ణు భార్య విరానిక స్నేహితురాలు ప్రణతిరెడ్డి తరచూ మంచు కుటుంబంలోకి రావడం, ఆమెతో మనోజ్ చనువు పెంచుకున్నాడు. స్నేహంగా మార్చుకున్నాడు. ప్రేమ అన్నాడు, పెళ్లి అన్నాడు, అనుకున్నది సాధించుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత తన తీరుతో, ప్రవర్తనతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో గొడవలు పడ్డాడు. విడిపోయే వరకు తెచ్చుకున్నాడు. ఎట్టకేలకు విడిపోయాడు. ఇక రెండో భార్య భూమా మౌనిక. భూమా కుటుంబంతో మంచు మోహన్ బాబుకు మంచి సంబంధాలున్నాయి. మంచు మౌనిక పెళ్లికి ఇదే సంబంధాల నేపథ్యంలో మంచు కుటుంబం నుంచి మనోజ్ హాజరయ్యాడు. భూమా ఫ్యామిలీ అంటేనే రాజకీయాలకు, వర్గాలకు, పట్టుదలకు, పగలకు, ప్రతీకారాలకు పెట్టింది పేరు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఒక వెలుగు వెలిగారు. పట్టుపట్టి అనుకున్నది సాధించారు. వారి తర్వాత భూమా అఖిలప్రియ కూడా రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు, మాజీ అయ్యాక కూడా అనేక విషయాల్లో వివాదాస్పదమయ్యారు. అదే కోవలోనే భూమా మౌనిక కూడా బిజినెస్ మ్యాన్ గణేష్ ను పెళ్లి చేసుకుని కొడుకుని కన్న తర్వాత గొడవలు పడి విడిపోయారు. అవును, వాళ్ళిద్దరూ వారిద్దరి భాగస్వామ్యులతో విడిపోయారు. మంచు మనోజ్ తన భార్య ప్రణతిరెడ్డితో, భూమా మౌనిక తన భర్త గణేష్ రెడ్డితో విడిపోయారు. విడిపోయాక మంచు మనోజ్, భూమా మౌనికల మధ్య స్నేహం చిగురించింది. వినాయక ఉత్సవాల్లో పూజలు చేసింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లికి ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ ఒడిదుడుకులకు కారణం, తన మొదటి భార్యతో మనోజ్ విడిపోవడానికి కారణం ప్రణతిరెడ్డి కంటే మనోజు ప్రవర్తనే ప్రధానాంశం. అలాగే గణేష్ రెడ్డితో భూమా మౌనిక విడిపోవడానికి కారణం మౌనిక దూకుడు, పట్టుదల స్వభావమే. వీరిద్దరి స్వభావాలను గుర్తించిన మంచు మోహన్ బాబు, వీరిరువురు పెళ్లి చేసుకుంటే కలిసి ప్రయాణం చేయడం కంటే కలహాల ప్రయాణమే ఎక్కువ అవుతుందనుకున్నారు. అదే విషయాన్ని మంచు మనోజ్కు చెప్పారు. ఒప్పుకోను అన్నారు. అయినా వినకపోవడంతో సరే అన్నారు. ఫలితంగా తమ జీవిత మొదటి భాగస్వాములతో విడిపోయి రెండో భాగస్వాములుగా కలుసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు, ఒకటయ్యారు. అయితే వీరిద్దరి వివాహం విషయంలో మోహన్ బాబు అనుకున్నది ఒకటి, అయిందొకటి అన్నట్లుగా మారింది. మంచు మనోజ్, భూమా మౌనికల వివాహం వల్ల వారి మధ్య గొడవలు వస్తాయనుకుంటే అది కాస్త మంచు కుటుంబంలో గొడవలకు కారణమైంది. ప్రస్తుతం చిలికి చిలికి గాలివానగా మారింది. గొడవలు పడి విడిపోయే వాళ్ళు ఎక్కడున్నా గొడవలు పడుతూనే ఉంటారు. విడిపోయే విధంగానే ప్రవర్తిస్తారనే దానికి మంచు మనోజ్, మౌనికలిద్దరే నిదర్శనం.